హాయ్ గాయ్స్, యలంకలో ఎయిర్ షో అయితే జరిగింది. అక్కడికైతే వెళ్ళడం జరిగింది. మనం కానీ బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని కంట్రీ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి అయితే మనం 2 కిలోమీటర్ల లోపలికి అయితే నడవడం జరిగింది. నడిచి కాళ్ళతో పాటు ఆసిపోయినాయి. ఇంత విచిత్రాలన్నీ ఉన్నాయి లోపల. చూసేద్దాం రండి అన్ని ఒకటి. 90% అయితే వీళ్ళు రిమోట్ కంట్రోల్తోనే తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ డ్రోన్సే అనమాట. గాల్లో ఎగిరి పేరేస్తారు. ఇది విమానము. ఇదైతే బాహుబలి సినిమాలో ప్రభాస్కి ఇస్తారు కదా, అట్టుంది ఇది. దుమ్ములో కానీ పొగలో కానీ మనుషుల్ని కనిపెట్టద్దు ఇది యంత్రం అయితే. ఇదైతే మనకు తెలీదు. కల్కి సినిమాలో బుజ్జి అంటారు చూడు, అదే ఇదైతే విమానము. కల్కి సినిమాలో అలా పిల్ల వేసుకొస్తారు చూడు, అదే కదా. ఇది కూడా రిమోట్ కంట్రోలే. ఇదేంది ఇది మనకు అర్థం. దీన్ని ఆడో చూసినట్టుందబ్బా. ఇదైతే రిమోట్ కంట్రోల్ డ్రోన్. ఇది చెప్పబల్లే, దీని గురించి మనకు తెలుసు. ఇదైతే హెలికాప్టర్ లాంటిదే కానీ ఇది వాటర్ బాటిల్ సరఫరా చేసేది అనుకుంటా. ఇదే ఫ్యాన్, గాలి వచ్చేది. ఇది హెలికాప్టర్ లాంటిది. ఇవన్నీ డ్రోన్లే. ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఇవి కూడా డ్రోన్లే. దీనికైతే 2 రెక్కలు ఉన్నాయి ఫ్యాన్కి. ఈ ఇనామం భలే ఉంది. ఇదే కలర్ కన్నా ఏఎంసీ అంట, ఇదే అంట ఉండేదంట. అన్నిటికన్నా స్పీడ్ అయినది. ఇది రంగులు వెలుగుతుంది. ఇది అలా ఇదే యూస్లో అయితే. ఇది హెలికాప్టరు. ఇదైతే ప్యాన్జర్ ఇంజిన్ అనుకుంటున్నాను నేను. అన్ని పిస్టన్లు ఉన్నాయి దానికి. కింద సీసీ కెమెరాలు పెట్టింది హెలికాప్టర్కి. పాయింట్ షూట్ అవుట్ భలే ఉన్నాయి. కాళ్ళు పారాషూట్ బాంబు, రిమోట్ కంట్రోల్. ఇది మాకు తెలుసులే. ఇది నాకు తెలుసు, రాకెట్ బాంబు. ఇవన్నీ రాకెట్ బాంబులే మాకు తెలుసులే. ఇది అవతార్ సినిమాలో వచ్చేది. ఇది డిష్ యాంటీనా. ఇది కూడా ఆకాశ వల్ల. ఇదైతే చికెన్ పకోడా వేసుకునేది అట్టే వల్ల. ఏది పుష్పకమానం చిప్ అంట. ఇదేందో నీళ్ళ లోపల పెట్టి వేలేస్తారు దీన్ని లోపల నుంచి. దాని లోపల ఒక 2 గంటలు టైం వేస్ట్ అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు వచ్చినాం బయటికి. ఇవన్నీ బెటాలియన్ ఇంజిన్లు. దిక్కు తెలియకుండా తోలుతారు వీటిని అయితే. మట్టిలో బురదలో ఆడంటే ఆడ ఇబ్బంది ఏమి లే. మంచి ఇంజనే. ఇవన్నీ ఇనామంలే. ఈ మొత్తము కనిపించేటి మొత్తము. ఇది కూడా ఇనామే. జనాలు అయితే భయంకరంగా వచ్చిండ్రు. ఇంకైతే ఎయిర్ షో స్టార్ట్ చేస్తాం రాండ్రా స్వామి అని విజిలెన్స్ చేసిండ్రు. స్టార్ట్ అయితే అయిపోయింది ఎయిర్ షో. 2 చేతులు జోలో పెట్టుకొని పోతా ఉన్నాం. ఎండకి ఏం దిక్కు తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంచి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. చాలా సొక్క వేసుకుంటే లోపల పంపించేటట్టు ఆడికి. ఎయిర్ షో అయితే స్టార్ట్ చేసేసిండ్రు. ఇంకా చూసేద్దాం కానివ్వండి. చిన్న మ్యూజిక్ కట్ ఒకటి తగిలించుకున్నాము. మాట్లాడు గొంతు నొప్పి వచ్చేసింది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's
వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనకైతే లవ్ సింబల్ అయితే ఒకటి వేసిండ్రు. దిక్కు తెలియలే నాకైతే. అన్నం లేకుండానే ఇస్తరాకిచ్చి తినరా అన్నట్టుంది సామెత అయితే. చల్లే చేసేది ఏం లేదని 2 చేతులు జోల్లో పెట్టుకొని అయితే బయలుదేరిను. ఎంత చెప్పినా వీళ్ళు ఇనేతట్లేరని చెప్పి అంబులెన్స్ తీసుకొచ్చిండ్రు తరిమేదానికి సైరన్ వేసి. అప్పుడు కూడా మేము బాగుంటాను వీళ్ళు. ఫుల్ క్రౌడ్. బయటకు వచ్చేదానికే మాకైతే స్టక్ అయిపోయినాము. 45 నిమిషాలు అయితే పట్టింది మాకు.